తెలుసు కదా, లాస్ట్ నాకేం తెలియలేదు, తెలిసిన మటుకు చెప్తాను. కానీ మీకు తెలిసింది మీరు చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఉంటాడు, బ్రేకప్ అయిపోతుంది, సైక్ అయిపోతాడు, బాగా సైక్ అయిపోతాడు అనమాట. ఇంక ఈ ప్రాసెస్లో ఇంకొక అమ్మాయిని కలుస్తాడు, పెళ్ళి అవుద్ది. వాళ్ళు ఒక ప్రాబ్లంలో పడతారు. ఈ ప్రాబ్లంలో పడిన తర్వాత మన ఎక్స్ ఎంటర్ అవుద్ది అనమాట. అసలు ఈమెందుకు వచ్చింది, అసలు ఈయన ప్రాబ్లం ఏంటి, లాస్ట్ ఏమైంది అనేదే కథ. సో బేసిక్గా ట్రైలర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వెళ్ళాను అనమాట. రేజ్ బైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఈ టైప్ ఆఫ్ రేజ్ బైట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంట్రెస్టింగ్గా ఉంది, నైస్, ఓకే, తెలుసు కదా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయ్యేసరికి తలపట్టేసుకున్నాను నేనైతే. నాకు క్లైమాక్స్ కొట్టింది భయ్య, అస్సలు నచ్చలేదు నాకైతే. అంటే ఇది ఒక రామ్ కామ్ కాదు, దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనడానికి. ఇలాంటి సినిమాకి స్ట్రాంగ్ క్లైమాక్స్ కావాలి. ఈ సినిమాలో అదే మిస్ అయింది. మన పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మన శ్రీనిధి క్యారెక్టర్ వచ్చేసి అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట, దాని తర్వాత మ్యూటెడ్ లాగా అయిపోద్ది. మన సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఎక్స్ట్రీమే ఉంటుంది. రాశి క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ అండ్ బ్యాలెన్స్ ఎక్స్ట్రీమ్ ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళందరికంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ హర్షది. అంటే త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు, చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తాడు అనమాట. అండ్ డైలాగ్స్ కూడా క్రేజీ పడ్డాయి, కరెక్ట్ టైంలో కరెక్ట్ లైన్స్ వదులుతాడు. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్లో మోషన్ వాకింగ్ షాట్స్ ఉంటాయి ఈ మూవీలో, చండాలంగా ఉంటాయి అనమాట. అంటే ఇలాంటి మూవీలో కూడా ఈ స్లో మోషన్ ఎలివేషన్ షాట్లు ఎందుకు అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజీగా మర్చిపోవచ్చు. మల్లిక గంధ సాంగ్ మాత్రం చాలా బాగుంది, మిగతా సాంగ్స్ కూడా పర్లేదు, బాగున్నాయి. డైరెక్షన్ విషయానికి వస్తే నీరజ కోన గారి ఫస్ట్ డైరెక్షన్ ఇది, బాగుంది, గుడ్. అండ్ మన వన్ అండ్ ఓన్లీ ఎడిటర్, మన తెలుగు మూవీస్కి ఒకటే ఉన్నాడు ఎడిటర్. అంటే నాకు అదే అర్థం కాదనమాట, మనకి ఎవరు ఎడిటర్లు తెలియదా లేకపోతే ఎవరు చేయనంటున్నారా అని. అంటే సీరియస్ సిచ్యువేషన్ని కూడా గుడిపించేయడం మన లక్ష్యం, మన నైజం అది. ఇంకా ఈ ఎడిటర్కి దండం అనమాట. యా, సి ఓవరాల్గా వాళ్ళు చెప్పినట్టే మన మోరల్స్ని క్వశ్చన్ చేస్తుంది ఈ మూవీ. చిన్న వీడియోలో కొట్టే తెచ్చేలా మాట్లాడలేం, మనం మంచిగా ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కషన్ అయ్యొచ్చు ఈ మూవీ చూసాక. కానీ వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మాట్లాడినా, ఎంత రిలేటబుల్, అట్లీస్ట్ ఈ జనరేషన్కి రిలేటబుల్ అయ్యే పాయింట్స్ మాట్లాడినా, వాళ్ళు ఇచ్చిన క్లైమాక్స్కి తల కొట్టుకోవాలనిపిస్తుంది. అంటే అన్ని పాయింట్స్ మాట్లాడుతూ అలా తీసుకొస్తూ అలా వదిలేస్తారనమాట. అంత రోత్ ఎండింగ్, అంత కమర్షియల్ ఎండింగ్ ఇది. సో మిక్స్డ్ ఫ్రూట్ అనమాట. అది ఏం ఫ్రూట్ చేశారో మనకి తెలీదు అన్నట్టు. తెలుసు కదా ఎలా ఉంది అంటే, తెలుసు, తెలియలేదు, తెలియలేదు. పీస్.